హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. పిండి వంటలు అయితే మొదలు పెట్టేసాం. మేము ఏమేమి రకాలు చేస్తాం ఏంటి చూపిస్తా, చూసేయండి. అట్లానే మీరేమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి. కొంచెం హెల్త్ బాగాలేదండి. అత్తయ్య వచ్చేసి బెల్లం నలుక్కొడుతుంది అరిసెలు పాకం పట్టడం కోసం. చాలా బాగా చేసిద్దండి నువ్వుల అరిసెలు. చూపిస్తాం మీకు కూడా. ఈ పండగకి మీరు ఎట్లా జరుపుకుంటున్నారు, మీరు ఏమేం చేస్తున్నారు కూడా కామెంట్ చేసేయండి. తను వచ్చేసి మా ఇంకో అత్తయ్య అండి. ఇంకా హెల్ప్ చేయడం కానీ వచ్చింది. మేమిద్దరమే ఉన్నాం కదా, ఇంకా సాయానికి రమ్మంటే వచ్చింది. ఇంకా పాకం రాలేదు, పాకం కోసం చూస్తున్నాం. అత్తయ్య చెక్ చేస్తుంది మధ్యలో. ఎగరకుండా ఉంటుంది. ఏ నూనెదా? చెగ్గారులో లేకపోయినా బాగానే ఉంటుంది. ఎవరన్నారు ఒక్కరు ఎత్తి ఇందిగా అక్క ఇది పట్టదట్టు చేస్తా పోయి ఎందుకు పట్టించుకొచ్చింది ఆడకపోయినా ఏం కాదు. చేటే అది అదంతా దాని వెరైటీ మంచి నూనె. అరిసెలు అయితే చేయడం అయిపోయిందండి. వీడియో తీయడానికి పిల్లలిద్దరు లేదు, ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా వీడియో తీయడం కావాలా, ఇంకా ఉన్నది ముగ్గురమే కదా, ఇంకా అవి చేయడమే సరిపోయింది. ఒకరు వత్తడం, వేయడం, తీయడం. నెక్స్ట్ ఏం చేస్తాను చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి చక్రాలకి కలుపుతుంది పిండి, ఉప్పు, కారం, వాము, బియ్యం పిండి వేసి. ఇంకా నెక్స్ట్ చక్రాలు చేయాలండి. కత్తి కలిపిస్తే ఇంకొక దాన్ని చేసేస్తాను. ఫస్ట్ ఒక 2 వాయిలు అత్తి వేసింది, తర్వాత మిగతా నేను చేసేస్తా. ఇంకా అత్తయ్య వేరే వాళ్ళకి అరిసెలు పాకం పట్టడానికి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళిద్దంట, అదే చెప్తుంది అక్కడికి వెళ్తానని చెప్పి. మరి చారు పెట్టిందంట టమాటా కోసం. అట్లా ఫోన్ కదిలించుకుంటే తీయడం మంచి. ఇప్పుడు ఆఫ్ చేసి ఇంకా శనగపిండి, బియ్యం పిండి వేసుకుంది కదండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుంటుంది మొత్తం. ఇంకా ఫస్ట్ అయితే వద్దనుకున్నామండి. ఇంకా ఎందుకంటే కొలిపి వస్తుంది కదా అమ్మవారికి. ఇంక మళ్ళీ ఎందుకు ఇప్పుడు అది అయిపోయినాక చేసుకుందాం అనుకున్నాం, కానీ అది పోస్ట్ పోన్ అయింది వచ్చే నెలకి. అందుకని చెప్పి ఇంకా అది పోస్ట్ పోన్ అవడం వల్ల సర్లే ఇంక పండగ అయిపోయినాక పెట్టుకుందాం వచ్చే నెలలో, మళ్ళీ అన్నీ ఒకసారి ఇబ్బంది ఎందుకులే అని చెప్పి ఇంకా ఆఫ్ చేసుకున్నాం. చాలా బాగుంటుందండి, మీకు కూడా చూపిస్తా ఎట్లా చేస్తారు అమ్మవారి కళ్యాణం. అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది, తనకి ఎట్లా ఏం చెప్పిద్ది ఏంటి అన్నది. పుట్ట దగ్గరికి అట్లా వెళ్తామండి పాలు పోయడానికి, ఉపవాసం ఉండి పేరెంటాలు తీసుకొని అన్నీ చూపిస్తాం మొత్తం వచ్చే నెలలో. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ కొట్టండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. పిండి ఎక్కువే పట్టింది దీంట్లో.
క్రాస్గా పెట్టినట్టు. తీసాను గట్టిగా అయింది. ఇంకా అత్తయ్య 2 వాయిలు ఒత్తి వెళ్ళిందండి వేరే వాళ్ళు పాకం పట్టాలని చెప్పి. ఇంకా నేనే చేసేస్తున్నా. ఎప్పుడు అంతే, పిండి కలిపిచ్చిద్ది. ఇంకా తర్వాత నేనే చేసేస్తా. ఇంకా కొంచెం ఉందండి పిండి, ఇంకా అవి కూడా చేసేయాలి మొత్తం. చూడాలి ఏ టైం అయితే. చాలా టైం అయిపోయిందండి. ఇంకా మిగతా రేపే చేస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళ నుంచి వస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా టైం చీకటి పడుతుంది. అందుకని చెప్పి ఆఫ్ చేసేసాం. మిగతా రేపు ఏమేం చేస్తా చూపిస్తా, చూసేయండి.